వెల్కమ్ టు పురాలుకల్. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ పెరిగింది. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కమలనాథులు బిగ్ ప్లాన్ తో రంగంలోకి దిగారు. పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీనే తెలంగాణలోనూ అమలు చేస్తూ కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో ఉన్న అంతర్గత విభేదాలకు చెక్ పెడుతూ బీజేపీ జాతీయ నాయకత్వం నేరుగా రాష్ట్రాన్ని తన గుప్పట్లోకి తీసుకొనుంది. రాబోయే నెల రోజులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనే ప్రచారం కూడా జోరందుకుంది. రాష్ట్ర నేతల్లో ఉత్సాహం నింపేందుకు ప్రతి నెల ఒక జాతీయ నేత తెలంగాణలో పర్యటించేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇటీవలే నితిన్ నవీన్ 3 రోజుల పాటు సుదీర్ఘంగా పర్యటించగా ఆ వెంటనే జేపీ నడ్డా కూడా రాష్ట్రంలో పర్యటించి కేడర్ కు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలకు కూడా షెడ్యూల్ సిద్ధమవుతున్నాయి. అయితే కేవలం పర్యటనలే కాదు, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ వేస్తున్న పావులు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో తుఫాన్ రేపుతున్నాయి. వేరే పార్టీల నుంచి ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని జేపీ నడ్డా వ్యాఖ్యానించగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ మరో అడుగు ముందుకేసి నెలాఖరులో ఊహించని పరిణామాలు చూస్తారు అంటూ త్వరలోనే డోర్స్ ఓపెన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. మరి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా లేక నిజంగానే తమ నేతలు టచ్ లో ఉన్నారా అని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానాలు అప్రమత్తమవుతున్నాయి. అసంతృప్తిగా ఉన్న నాయకుల జాబితా తయారు చేస్తూ వారి కదలికలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. మరి కమలనాథుల ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ నాయకులను కాపాడుకోగలవా? రాబోయే ఒక్క నెలలో తెలంగాణ రాజకీయం ఏం మలుపు తిరుగుతుందో అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది.